పూరా లోకల్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 24వ తారీఖు అంటే రేపు చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మరియు రాష్ట్రం నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జనహిత పాదయాత్రకు విచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన సాదర స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే మరీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. కానీ విని ఎరుగని రీతిలో రేపు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాల్ని ఈ రాష్ట్రంలో మేము చేపట్టినాం. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ గత ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తూనే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటి అమలు చేసుకుపోతున్నాం. మా ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కరెంట్ ఇస్తూ సామాన్యుడికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 500 రూపాయలకు సిలిండర్లు ఇచ్చి మా మహిళా సోదరిమణులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 10 సంవత్సరాల్లో ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కూడా కట్టియకుండా ఏ విధంగా ప్రజల్ని మనం మోసం చేసిండ్రో మనం అందరం చూసినాం. మా ప్రభుత్వం అధికారం ఇచ్చిన సంవత్సర కాలంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాచ్యురేషన్ మోడ్లో ఏ విధంగా అయితే ఇండ్లు ఇచ్చినామో మళ్ళీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే దారిలో సంవత్సరానికి 3,500 ఇండ్ల చొప్పున రానున్న 3.5 సంవత్సరాల్లో శాచ్యురేషన్ మోడులో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం. 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు కూడా కనీసం ఇవ్వకుండా ప్రభుత్వం మభ్యపెట్టింది. ఇవాళ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ఇచ్చి ఇలా ప్రజలకు బాసటగా నిలుస్తుంది ఈ పార్టీ, ఈ ప్రభుత్వం. ఇలా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకుంటూ మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యువతకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలో మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలను పెంచినాం. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేసినాం. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ శాంక్షన్ చేస్తున్నాం.
మరీ ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర సెంటర్ పాయింట్ డిగ్రీ కాలేజ్ ప్రపోజ్ చేసినాం. అది 1-2 రోజుల్లో జీవో కూడా రాబోతుంది. గడచిన 10 సంవత్సరాల్లో చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్కటంటే ఒక్క పని చేయలేదు. ఇలా కేటీఆర్ థర్డ్ క్లాస్ ఫెల్లో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ చొప్పదండి నియోజకవర్గంలో రేపటి జనహిత పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పీఠం కదిలిపోతుందని చెప్పి ఒక 4 లఫంగాలకు చిల్లర వెధవలకు డబ్బులు పంచుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు. బిడ్డ జాగ్రత్త, బీఆర్ఎస్ చిల్లరగాళ్ళందరికీ నేను చెప్తున్నా, రేపు ఒక సునామీలా కదిలి వస్తున్నారు చొప్పదండి నియోజకవర్గంలో. పండబెట్టి తొక్కుతారు ఒక్కొక్కరిని చెప్తున్న, జాగ్రత్తగా ఉండండి. మీరు తమాషాలు చేస్తుండ్రా? 10 సంవత్సరాలు చొప్పదండి నియోజకవర్గానికి ఏం చేసిండ్రు? గాయత్రి పంప్ హౌస్ నుంచి ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయి మీ నియోజకవర్గాలు పారించుకుంటారు. మీ సిద్దిపేట నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోయి అక్కడ వారించుకుంటారు. ఇలా బాహుబలి మోటార్లు పెట్టి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటా మా పక్కనున్న గ్రామాలన్నీ కిలోమీటర్ మన కేకవేటు దూరంలో ఉన్నటువంటి కుమ్లాపూర్ కావచ్చు, అటు సాంబాయిపల్లె కానీ, కాట్నపల్లి కానీ, చొప్పదండి మండలంలో కానీ, రామడుగు మండలంలో కానీ మీ మొఖాలకు ఒక గుంటడి కొత్తగా ఆయకట్టు కట్టిరా. ఇలా ఒక 4గురికి చిల్లర వేదాలకు డబ్బులు పంపించి ఒక న్యూసెన్స్ చేద్దామని చూస్తున్నారు మీరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చొప్పదండి నియోజకవర్గంలో మీ 10 సంవత్సరాల కాలంలో 1 ఎకరానికి కొత్తగా ఆయకట్టు వచ్చినా నేను మీడియా సాక్షి చెప్తున్నా, ఇక్కడ ముక్కు నేలకు రాస్తా. నేను నిరూపించండి. ఒక్క గుంట కన్నా మీరు కొత్తగా ఆయకట్టించిన బిడ్డ చెప్పురికి కేటీఆర్ చెప్తాడా, హరీష్ రావు చెప్తాడా, ఇక్కడ ఉన్న 4 లఫంగాలు చెప్తారా? చెప్పండి. 1 గుంటెడు మీకు నీళ్ళు కొత్తగా ఆయకట్టించినా, 1 గుంటెడు మీరు నీళ్లు కొత్తగా ఇచ్చినా నేను ఈ కరీంనగర్లో మొత్తం మీడియా ఉంది, ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు? యూజ్లెస్ ఫెలోస్, తమాషాలు చేస్తుండ్రా? మీరు పడితే మీరు మాట్లాడితే ఊడుకుంటాం అనుకుంటారా ఏంటి? కొండగట్టుకు 2 సార్లు వచ్చిండు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 500 కోట్లు ఇస్తా అని చెప్పిండు. 5 రూపాయలు ఇచ్చినా నేను ఏ శిక్షకైనా సిద్ధమే. చొప్పదండి నియోజకవర్గంలో ఏ ఒక్క కొత్తగా తీసుకొచ్చినా చర్చిద్దాం రండి. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? మీరు 10 ఏళ్ళలో మీరు చేసింది ఏందో చొప్పదండి నియోజకవర్గాన్ని మీరు చెప్పుండ్రి. ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిండ్రా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రా, ఒక పరిశ్రమ తీసుకొచ్చిరా? మీరు ఏం తీసుకొచ్చు చొప్పదండి నియోజకవర్గానికి? ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు. ఇలా కొండగట్టులో, నాచుపల్లిలా ఇలా మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసినాం 200 కోట్లతోటి. రామడుగులో ఏటీసీ శాంక్షన్ చేసినాం, గంగాధర్లో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినాం. రానున్న 3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంలో నిలబెట్టడానికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు జనహింసకు గురి చేసిండ్రు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు. మళ్ళీ 4 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో 3వ స్థానానికి పరిమితం చేసిండ్రు. అంటే మీ వల్ల జనం ఎంత హింసకు గురైనరో ఆ రిజల్ట్ బట్టి మీరు చూస్తున్నారు. ఇలా చొప్పదండి నియోజకవర్గంలో నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 పైసలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. 43 కోట్ల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే మేము తొందరలో విడుదల చేస్తామని చెప్పి ఆ గ్రామానికి ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి ప్రామిస్ చేసినాం. అది దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ దగ్గర ఉంది. అత్యంత తొందరలో 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నారాయణపూర్ నిర్వాసితులకు వాళ్ళ పరిహారం అందించే ప్రాజెక్ట్ ఎత్తును పెంచడానికి మేము కృషి చేస్తున్నాం. ఇలా వాళ్ళు ఏం చేసిరో చెప్పమనండి. 10 ఏళ్ళల్లో నారాయణపూర్కి తట్టని మట్టి ఇచ్చిరా, 10 రూపాయల పైసలు ఇచ్చిరా వాళ్ళు?
చొప్పదండి నియోజకవర్గంలో ఒక ముగ్గురు నలుగురి చిల్లర విధవలను తయారు చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాడు. మా దగ్గర సమాచారం ఉంది, దానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీ అందరికి తెలుసు, చొప్పదండి నియోజకవర్గంలో కొత్తగా 1 ఎకరానికైనా వాళ్ళు ఆయకట్టు ఇచ్చినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఇక్కడికి వచ్చి గాయత్రి పంప్ హౌస్ ఇక్కడికి వచ్చి ఈ ఉమ్మడి జిల్లాలో కానీ చొప్పదండి నియోజకవర్గంలో కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టులు చేపట్టినటువంటి ఎల్లంపల్లి కానీ వరద కాలువ కానీ కాకతీయ కెనాల్ నుంచి నీళ్ళు వస్తలేదు తప్ప కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీరు వస్తలేదు. ఇవాళ వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ పూర్తిగా నాసిరకమైనవి, నీళ్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అయినా మేము ఎవరికో పుట్టిన బిడ్డ కూడా మా బిడ్డ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు ఒక భ్రమల్లో ఉన్నారు. గడికోసారి చొప్పదండి నియోజకవర్గంకి వచ్చి ఏం డ్రామాలు చేస్తారో మీ అందరికి తెలుసు. ఆ విషయాన్ని నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏంటండి బీఆర్ఎస్ పార్టీలను ప్రోత్సహిస్తాడు. మా కాంగ్రెస్ వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉంటారు, ఎవరు ప్రలోభాలకు లొంగరు. కాంగ్రెస్ పార్టీలకు సైనికుల్లాగా పనిచేస్తారు చొప్పదండి నియోజకవర్గంలో. ఇప్పుడు మా చొప్పదండి నియోజకవర్గంలో నేను ప్రతి సెంటర్ను ఎవ్రీడే మానిటర్ చేస్తూ, ఫ్యాక్స్ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, ఇంకా ఐకేపీకి సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించే సెంటర్లల్లో ఎవ్రీడే ప్రతి దగ్గర మానిటర్ చేస్తూ, కలెక్టర్ గారితో డైలీ మాట్లాడుకుంటూ, 3 కలెక్టర్లతో నేను డైలీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా నేను చూస్తున్నాను. ఎక్కడో చిన్న అరకొర రైతు ఉండొచ్చు, ఆయన కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇంకా టైం కూడా చాలా ఉంది. అట్లాంటి ప్రాబ్లం వీళ్ళు ఆర్టిఫిషియల్గా కొంత కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఏందో చెప్పుండ్రి. 4 ఓటీల నిర్మాణానికి 2 సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక తట్టెడి మట్టిపోయలే. నేను ఎమ్మెల్యే అయినాక ఈ ఓటీల నిర్మాణానికి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా గ్రావిటీ కెనాల్స్ తవ్విన మీరు కూడా అందరూ వచ్చిన రోజు మీ ముఖాలకు ఒక తట్టెడి మట్టి తీసి ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి మాట్లాడితే పిచ్చి ప్రేలాపనలు చేస్తే నాలుకలు వస్తామని చెప్తున్నా నేను. ఇలా ఏదో ఘనకార్యం చేసినట్టు అప్పుడోసారి టూరిస్టులు వచ్చినట్టు వస్తున్నారు. ఆ కేటీఆర్ ఇక్కడ డబ్బులు ఒక 4 లఫంగాలకు చిల్లర వేదాలకు డబ్బులు పంచుకుంటే ఇక్కడ న్యూస్ ఏం చేద్దామని చూస్తున్నాడు. నువ్వు పిచ్చి చేస్తే మీ సిరిసిల్ల సిద్దిపేటలో కూడా మేము అదే విధంగా చేయాల్సి ఉంటుంది. రేపు జరగబోయేదానికి మీ అందరికి కూడా నేను మీడియా మిత్రులకు, మా నియోజకవర్గ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, అక్కడ ఉన్న శాసనసభ్యుడిగా, మీలో ఒక సోదరుని మీ అందరికి కూడా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఇదొక గొప్ప కార్యక్రమం. మన చొప్పదండి నియోజకవర్గం మీద ఎంతో అభిమానం కొద్దీ ఇలా రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కానీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా అండదండలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవ్రీడే మానిటర్ చేస్తూ మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలని చెప్పి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరూ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి ప్రతి మీడియా సోదరునికి, సోదరిమణికి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికీ.